స్తోత్రం. ఈ సమయంలో లేఖన విభాగంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుంచి దిగువచనాలు. అంతటా అపోస్తులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేయవలసిన బోధించవలసినవి ఆయన తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోనికి వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనిడి అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయటకైనను వారికి అవకాశము లేకపోయింది. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తుకుని వారికంటే ముందుగా వచ్చిరు గనుక యేసు ఆ గొప్ప జన సమూహమును చూచి వారి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశమునకు గ్రామములకు వారు వెళ్లి భోజనము కైనను కొనుక్కునుటకు వారిని పెంపమేయమని చెప్పిరి. అందుకైన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని అడిగిరి. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండని ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారిని వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టెలను ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఈ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఈ వచ్చిన భాగంలో మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఈ అద్భుతాలలో, యేసు ప్రభు చేసిన అద్భుతాలలో ఈ జరిగినటువంటి సంఘటన మనం సుమారుగా 4 సువార్తలలో కూడా లిఖించబడింది. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను, యోహాను సువార్త 6వ అధ్యాయంలోను ఈ సంఘటనలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇక్కడ ఈ ఉపమానం, ఇక్కడ జరిగినటువంటి అద్భుతం, ఈ అద్భుతములో జరిగిన సంఘటన మనం ఎలా చెప్పొచ్చు అని అన్నట్లయితే, దేవునికి ఏ రీతిగా నువ్వు ఇస్తున్నావో ఆ రీతిగా ప్రతిఫలం పొందుకుంటావు. ఇవ్వటము అని అంటే చాలా మంది ముందే ఇదేదో ఆర్థిక విషయాలు అనుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళొద్దు. దేవునికి ఇచ్చేవి మన తలంతులు ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది మన హృదయం ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది మన సమయం ఇవ్వాలి. ఇలా ప్రతిదీ కూడా దేవునికి లోబడి దేవునికి ఇచ్చేది ఎంత ఆశీర్వాదకరమో ఈరోజు ఈ సందర్భంలో మనం చూడబోతున్నాం. ఇక్కడ చెప్పబడిన విషయాలను అర్థం చేసుకోవటానికి ఈ అద్భుతంలో 3 ముఖ్యమైన విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది మనం చాలాసార్లు వినుండొచ్చేమో కానీ ఒకసారి లోతైన భావంతో మనం వెళ్ళినప్పుడు దేవుని ప్రేమ ఎలా పనిచేస్తుంది, మనం ఎలా స్పందించాలి, స్పందించడం ద్వారా మనమే మేలు పొందుకుంటాం అనే విషయాలు చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది, దేవుడు ప్రజలందరినీ కనికరించేవాడు. దేవుడు అద్భుతాలు చేయాలి, మేలు చూపించాలి, సువార్త ప్రకటన చేయాలి. ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు అందరినీ దృష్టిలో పెట్టుకుంటారు. ఈ ప్రాంతానికి రావటానికి మనం ఈ 30 నుంచి 34 వచనాలు మనం చూసినప్పుడు, వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తుకుని వారి ముందుకి వచ్చాను అన్నారు. తర్వాత మాటలో ప్రభువారు వారిని చూచి కనికరపడి అనే మాట ఉంటుంది. ప్రభువు ఎవరికి ప్రభు అయ్యా అంటే సమస్త మానవాళికి దేవుడైనటువంటి వాడు, అందరినీ కరుణించేవాడు, అందరికీ కృప చూపేవాడు. ఒకవేళ ఆత్మీయ స్థితిగతిలో పడిపోయినప్పుడే కానీ, దేవుని ఎరగని వారే కానీ, అయ్యో మేము దేవుని ఎరిగిలేము, మా పరిస్థితి ఏమిటి, దేవుని కృప పొందుకోలేకపోతామేమో, యేసు ప్రభు మా మీద కోపంగా ఉన్నారేమో అని అనుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పటికీ కనికరపడే దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెక్కడున్నప్పటికీ నిన్ను ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, కనికరపడే దేవుడు. కేవలము
ఆయనను విశ్వసించిన వారిని మాత్రమే కృప చూపిస్తారు అనుకోకూడదు. ఎందుకనంటే ఇక్కడ మొదటగా దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అద్భుతాన్ని తెలుసుకోవాలి అని అన్నట్లయితే దేవుని యొక్క కృపాసనానికి ధైర్యంగా వెళ్ళాలి అన్నారు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ గ్రంథకర్త చెప్పిన విధంగా ధైర్యంగా వెళ్ళటం ఏమిటంటే, దేవుడు నన్ను ప్రేమించే దేవుడు, దేవుడు నన్ను కృప చూపే దేవుడు అనే విశ్వాసంతో దేవుని యొద్దకు ధైర్యంగా వెళ్ళగలగాలి. కొన్నిసార్లు విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతాం. మనలో ఉండే ప్రాచీన స్థితిని బట్టి, మనలో ఉన్న అవరోధాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఆయన యథార్థవంతులను ప్రేమించే దేవుడు. నీ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల వర్ధిల్లే మార్గాన్ని దేవుడు చూపిస్తున్నారు. అందుకొరకు ఒకవేళ నీ జీవితంలో ఒకప్పుడు ఎలాగున్నప్పటికీ నీ నూతనమైన సృష్టిగా మార్చబడిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్లే ప్రతిసారి కూడా నువ్వు ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసిన వ్యక్తివి. కనుక ఈ యొక్క అద్భుతంలో మొదటగా మనం చూసేటప్పుడు దేవుడు ప్రజలందరికీ కనికరం చూపేటటువంటి దేవుడు. ఆయన కనికరం చూపిస్తున్నాడు గనుకే మనిషి ఇంకా బ్రతుకుతున్నాడు, మనుషులు జీవిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభుని ఎరగని వారు, వ్యతిరేకించేవారు, ఎలాంటి వారైనా ఈ భూమి మీద బ్రతుకుతున్నారు అని అంటే వాక్యం చెప్పే విషయం ఏమిటయా అన్నట్లయితే, మొదటిది ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆయన కనికరము చూపించేటటువంటి దేవుడు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడు అని అంటే, ఆయన కనికరాన్ని గురించి ఇదే సందర్భంలో మనం చూస్తే ఈ 30 నుంచి 34 వచనాల్లో 31లో అంటారు, అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనిడని చెప్పాను. శిష్యులను గురించి ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఆసక్తితో వచ్చే జనుల గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. వారి వారి తరగతులు వేరువేరుగా ఉన్నా దేవుని ప్రేమ ఇప్పుడు ఒకటే. ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన వారి మీద కనికరపడ్డారు. తనతో ఉండి కష్టపడుతున్న వారి శిష్యుల మీద కూడా దృష్టించి, అయ్యా కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకోండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని పనిలోనే, మంచి పనిలోనే ఉన్నాం, కష్టపడుతున్నాం. దేవుడు నీకు ఎప్పుడు కూడా కష్టంలోనే ఉండాలని కోరుకోలేదు. నీకు విశ్రాంతి కూడా అవసరమనే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో సబ్బాతు దినము, విశ్రాంతి దినం అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఒక మనిషి వారం రోజుల్లో ఒక రోజు విశ్రాంతి అవసరం. అతను ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా నిరంతరము కష్టపడుతూ ఉండాలని దేవుడు నియమం కాదు. దేవుడు మన ఎడల ఎంత కనికరం కలిగి ఉన్నారంటే, శిష్యులను పిలిచి, అయ్యా కొద్దిసేపు అలసట తీర్చుకోండి, కొద్దిసేపు విశ్రాంతి పొందండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అందుకనే వారానికి ఒక రోజు, మన పాత నిబంధనలో మనం చూస్తాం, అక్కడ ఉండేటువంటి పశువుని ఇప్పకూడదు, వ్యవసాయం చేయకూడదు, నాగలతో దున్నకూడదు, ఏ పని చేయకూడదు. ఎందుకయ్యా అంత కఠినమైన నిర్ణయం అంటే, నీ విశ్రాంతిని గురించి ప్రభు అక్కరగలిగిన వారు, నీ నెమ్మదిని గురించి ప్రభు అక్కరగలిగినటువంటి వారు కదా. మనిషి రోజు విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నాడు, కష్టం అనేటువంటి దాంట్లో పరిగెడుతున్నాడు. జాగ్రత్త, ప్రభు నియమంలో నీకు విశ్రాంతి అవసరమని ప్రభు ఎరిగిన వారు. అందుకే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈరోజు మనిషికి తెలియట్లేదు తనకి విశ్రాంతి కావాలని. మనిషి పరిగెడుతున్నాడు, విశ్రాంతి లేని స్థితిలో ఉన్నాడు. ప్రభు విశ్రాంతి కొరకు ఆయన నీ ఎడల ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే ప్రభు యొక్క కృప ఎంత చక్కనిదయ్యా అన్నట్లయితే, ఆయన తన దగ్గరకు వచ్చిన వారి అక్కర్లు ఎరిగిన వాడు, వారి మీద కనికరపడినటువంటి వారు, తనతో కలిసి ఉన్న వారి పట్ల అక్కర కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు. అయ్యో ముందు నాతో ఉన్న వాళ్ళ పని నేను చూసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో రకరకాల పట్టణాలు ఊరు వాడ వచ్చారు, ఆ ముఖం ఎరగని వారు వచ్చారు, పేరు ఎరగని వారు వచ్చారు, వాళ్ళకంటే నాకు ముఖ్యం అని అనట్లేదు. అందరూ ముఖ్యమే, తనతో ఉన్నవారు ముఖ్యమే, తన దగ్గరికి వచ్చిన వారు ముఖ్యమే, అందరూ ముఖ్యమే. ఎందుకనంటే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు గనక ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఈ 2 తరగతుల్లో కూడా ఆయన ప్రేమను పంచటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ 32వ వచనంలో, వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి ఆయన అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణము నుండి
అక్కడికి వచ్చారు. వీరెవరయ్యా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తప్పిపోయిన వారు, ప్రభువుని గుర్తెరగిన వారు, దేవుని చిత్తములో లేనటువంటి వారు. వీరిని గురించి ఏమని చెప్పారు అంటే తప్పిపోయినటువంటి గొర్రెలు. ఆ దిగువచనాలు చూస్తాం. 34లో కనుక యేసు వచ్చి ఆ గొప్ప సనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారిని మీద కనికర పడెను అన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ప్రభువుని ఎరగకుండా జీవిస్తున్నావా? అయినా ప్రభు కనికర పడే దేవుడు. ఒకవేళ నువ్వు ఎరగకుండా జీవించావని నీ మీద కోపం పెంచుకున్నాడని అనుకుంటున్నావేమో, ఆయన కనికరం చూపటానికే వచ్చారు, ఆయన ప్రేమను చూపటానికే వచ్చారు. సమస్త జనులకు ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు. అందుకే దేవుడు పక్షపాతి కాడని అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ కనికరము అనేటువంటిది ఒక ప్రత్యేకతను చూపటానికి యేసు ప్రభు వారు ప్రతి జీవితాన్ని తాకటానికి ఇష్టపడుతున్నారు. ఆ రోజుల్లో ఆయన ప్రేమను చూపారు, బోధించారు, అద్భుతాలు చేశారు. ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని తాకి తన ప్రేమను చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తనాకారుడు 23వ సంకీర్తన 1వ చరణంలో అంటున్నారు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదా. కాపరి లేని జనాన్ని ఆయన కనికరపడి కాపరి కలిగిన జనంగా ఉంచాలని ఆశపడుతున్నారు. ఈరోజు కాపరి లేని జనం, విశ్వాసము లేని జనం, వాక్యం ఎరగిన జనం, రక్షణ లేని జనం, వీరందరూ కూడా ప్రభు లేని జీవితాలు ఎలాంటివయ్యా అంటే కాపరి లేనటువంటి జీవితాలు. అందుకే ప్రభు కనికర పడుతున్నారు. కనికర పడేది దేనికయ్యా అంటే మొదటిగా నీకు కాపరి కావాలి అని చెప్పటానికి. చాలా మంది అనుకుంటారు, అయ్యా ఇదిగో నా అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, నా అవసరాల కొరకు ఎవరూ జాలి పడట్లేదు, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నారు అనుకుంటున్నాను, నా సమాధానం దయచేస్తారు అనుకుంటారు. కానీ ప్రభు నీ అవసరాల కంటే నీ అత్యున్నతమైన అవసరం ఏమిటంటే కాపరి లేని జీవితంగా నీ ఉంటే మొదటిగా దాని కొరకు ఆయన కనికర పడతారు. ఎందుకనంటే నువ్వు కాపరి లేకుండా ఉన్నావు గనక మొదటి కాపరి గల మందలోనికి రావాలి. అదే దేవుని సహవాసము, సంఘము. ఒకవేళ నీవు దేవుని లేకుండా జీవిస్తున్నావేమో, లోకంలో ఆస్తి లేకుండా జీవించవచ్చు, ప్రేమించేవారు లేకుండా బ్రతకొచ్చు, ఉద్యోగం లేకుండా బ్రతకొచ్చు, ఇంకో కనీస అవసరాలు లేక ఇళ్ళ లేనోళ్ళు బ్రతుకుతున్నారు. కానీ అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏమిటంటే కాపరి లేని జీవితము. ప్రియులారా గమనించండి, ఈ కాపరి నిన్ను జీవానికి నడిపించేవారు. ఈరోజు మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని వాక్యం చెప్తుంది. ప్రియులారా గమనించండి కదా. ఈరోజు మనిషి ఎన్నెన్నో సంపాదించి ఆత్మీయత కోల్పోతే ఉపయోగం ఏముంది? ప్రభు మన ఎడల ముఖ్యమైన అక్కర ఏమిటయ్యా అంటే ఆ జీవాన్ని కోల్పోతామేమో. ఎందుకనంటే హెబ్రీ గ్రంథకర్త అంటారు కదా, ఆత్మలకు కాపరి అంటారు. ఆత్మలకు కాపరి అనంటే గొర్రెలకు కాపరి ఉన్నాడండి. ఈ కాపరి ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తారు? గొర్రెల నివాసం నుంచి పచ్చిక బయలుకు నడిపిస్తాడు, పచ్చిక బయలు నుంచి వాటి నివాస స్థలానికి జాగ్రత్తగా తీసుకొస్తాడు కదా. ఈ ఆత్మల కాపరి యొక్క పని ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద నుంచి ఆయన నిత్యరాజ్యానికి నడిపించే దేవుడు కదా. అందుకే ఆయన అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునైన వారు. కనుక మార్గం ఎరిగినటువంటి ప్రభు ఈరోజు ప్రజలందరి పట్ల కనికరం చూపిస్తున్నాడు. అయ్యా కాపరి లేనటువంటి ప్రజలు కనికరపడాలి. ఈనాటికి కూడా చాలా మంది కాపరి లేని జీవితాలు, విశ్వాసము లేని జీవితాలు, రక్షణ లేని జీవితాలు. ఎవరయ్యా వీరందరూ? కాపరి లేని జీవితం. నువ్వే సహవాసం ఎవరైనా సరే ప్రభుని అంగీకరించావంటే ప్రభు కాపరిగా కలిగిన జనాంగంగా నువ్వు ఉన్నావు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందలేదా, ప్రభు నీ మీద కనికర పడుతున్నారు. దేనికో తెలుసా? నీకు ఆస్తి లేదనో, మరేదో లేదో, ఉద్యోగం లేదనో, మరొకటి లేదనో కాదు, కాపరి లేరని ఆయన నీ మీద కనికర పడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు దాని ఉద్దేశం ఏమిటంటే మనము చేయగలము అని. జాగ్రత్తగా గమనించాలి ఈ అంశం. ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒక సువార్త పని అనుకుందాం. చాలా మందిలో సువార్త పని విషయంలో ఒక అవరోధం ఏమిటంటే, అయా దేవుడు నన్ను పిలిచాడు కానీ సేవ చేయాలనుకుంటే నాకు వాహనం లేదు, నాకు చదువు లేదు, నాకు మరేదో లేదు, ఇలా చాలా రకాలైనటువంటి అవరోధాలు పెట్టుకుంటారు. నువ్వు చేయాలనుకున్నటువంటి పని ఏదైనా, నువ్వు ముందుకు వెళ్ళాలనేటువంటి దేవుని పిలుపు ఏదైనా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు చెయ్యగలవనే ఆ పనిని నీకు అప్పగించారు.
మోషేను చూడండి. మోషే, నిన్ను పిలుస్తున్నానయ్యా, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ ఫరో చెరలో ఉన్నటువంటి నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు విడిపించుకుని రా అని అంటే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఒకసారి ఏమో, అయ్యా ఇదిగో నాకు నోటు మాన్యం ఉంది, నాకు ధైర్యం లేదు, మరొకటి లేదు. కానీ మోషే, దేవుడు నిన్ను పిలిచాడు అని అంటే నువ్వు చేయగలవు అనే దాని అర్థం. ఈరోజు ఏ బాధ్యత అయినా సరే ప్రభు నిన్ను పిలిచారు అని అన్నట్లయితే నువ్వు సాకులు చెప్పడానికి, కారణాలు చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు చేయగలిగిన సామర్థ్యం ఉంటేనే దేవుడు నిన్ను పిలుస్తాడు. రైట్? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం లోబడవలసిన వాళ్ళమే. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుంచి 38 వరకు, చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశముల గ్రామములకు వెళ్ళి భోజనంకి ఎక్కైనా కొనుక్కుండకు వారిని పంపివేయమని చెప్పాను. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టడనగా మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు వానికి పెట్టుదమా అని అడిగిరి. అంటే ప్రభు అన్నారు, అయ్యా వారికి ఆహారం పెట్టండి అన్నారు. 200 దేనారములు. కొన్ని తర్జుమాల్లో దీన్ని ఎలా చెప్పారయ్యా అన్నట్లయితే, ఒక మనిషి కష్టం 8 నెలల కష్టం అట. 8 నెలల కష్టార్జితం ఇప్పుడు ఎక్కడ తేమో? సాధారణంగా ఒక పెళ్లి చేసినా, ఒక శుభకార్యం చేసినా, అనేక మంది భోజనం పెట్టాలన్నా ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని, ఏర్పాట్లు ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అన్నీ అయినా కూడా ఒక్కొక్కసారి ఏదో ఒకటి తక్కువ వస్తూ ఉంటుంది. పెళ్లిళ్ళలో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఎంతో జాగ్రత్తగా ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు ఏది తక్కువ రాకుండా వారికి ఉన్నంతలో ఘనంగా చేయాలనే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడో చిన్న విషయం దగ్గర గొడవ వచ్చేస్తుంది, ఎక్కడో చిన్న విషయాల దగ్గర వివాదాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే అంత సిద్ధపడినా ఎక్కడో కొరత జరగటానికి అవకాశం ఉందని చూస్తున్నాం. కానీ ఇక్కడ సిద్ధపాటే లేదు, ముందు అనుకోలేదు. అందరూ అక్కడ ఉన్నారు, వేలాది మంది. చేయి కడుక్కుని రమ్మనండి, భోజనం పెడతాం అంటే కుదురుతుందా? ఇక్కడ అంటున్నారు 200 దేనారములు మేమెక్కడి నుంచి తీసుకురాము అంటే, ఒక మనిషి 8 నెలల పాటు దగ్గరగా ఏడాది కష్టార్జితాన్ని మేము ఇప్పుడు ఎక్కడికి తీసుకురాము, ఎక్కడ ఏర్పాటు చేయము? ప్రభు నిన్ను పిలిచారు భోజనం పెట్టమని అని అంటే, నీ చేతులతో నువ్వు పెట్టగలవనే దేవుడు నిన్ను పిలిచారు. నీలో ఉండే సామర్థ్యాన్ని బట్టి నిన్ను పిలవలేదు, నీ తెలివితేటలను బట్టి నిన్ను పిలవలేదు. నీకున్న ఆస్తి, నీ చేతిలో, నీ జేబులో ఉన్నటువంటి ఏ ధనం ఉందో దాన్ని బట్టి పని చేయటానికి దేవుడు నిన్ను పిలవరు. దేవుడు పిలిచారు అని అంటే నిశ్శబ్దంగా ఒకసారి ఆలోచన చేయవలసిందే. ప్రభు నన్ను పిలిచారంటే ఈ పనిని నా ద్వారా చేయించగలుగుతున్నారు. అది ఒకవేళ నా సామర్థ్యాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు. కానీ ఆయన పిలిచారు అని అంటే శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. నీ దగ్గర ఏది లేనప్పుడే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించగలుగుతాడు కదా. అందుకని రెండవదిగా మనం చూసే మాట ఏమిటయ్యా అన్నట్లయితే, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఏదైనా ఒక పనికి పిలిస్తే, వారిని పిలిచన్నారు, అయ్యా మీరు భోజనం పెట్టండి. వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేస్తే అరణ్యంలో ఉన్నారు, సిటీలో దగ్గర ఏమీ లేవు, ఎక్కడి నుంచైనా తీసుకురావడానికి 2-3కి ఏదైనా భోజనం ఎవరినైనా ఏ హోటల్లో ఎక్కడి నుంచో తీసుకురాగలుగుతారు. కానీ అరణ్యంలో వేల మందికి సడన్ గా వచ్చిన ఆలోచన భోజనం. ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? ఏం చేయగలుగుతారు? కానీ ప్రభు నిన్ను అలాంటి పనిలో గనక పిలిస్తే, ఈరోజు చాలా మంది దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళటానికి నా వల్ల అవుతుందా, నా శక్తి సరిపోతుందా, నా జ్ఞానం సరిపోతుందా, చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభు నిన్ను పిలిచాడు అని అంటే ఆ పని నువ్వు చేయగలుగుతావు. ఎందుకో తెలుసా? ఆయన పిలుపు నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది, ఆయన పిలుపు నిన్ను శక్తివంతుణ్ణి చేస్తుంది. అప్పటి వరకు నువ్వు శక్తిహీనుడివి, అప్పటి వరకు నువ్వు బలహీనుడివి, అప్పటి వరకు జ్ఞానము లేని వ్యక్తివి, అప్పటి వరకు చేతగాని వ్యక్తివి. కానీ ప్రభు చిత్తం నీలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నువ్వు ఒక బలమైన వ్యక్తిగా మారిపోతున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. మోషే అప్పటి వరకు మాట్లాడలేనివాడు, అప్పటి వరకు భయస్థుడు, అప్పటి వరకు మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకుని ఏకాంతంలో బ్రతికే వ్యక్తి. కానీ ఇప్పుడు ప్రజానాయకుడిగా ఉండాలి. కేవలం పశువుల దగ్గర మనం చూస్తాం గొర్రెల కాపరి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉండే అంటే, ఒకసారి గొర్రెలను తీసుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే అరణ్యం వెంబడి అలాగ తిరుగుతూ కొన్ని నెలల పాటు గృహాలకు దూరంగా ఉండాలి వాళ్ళు. అంటే మనుషులతో పెద్ద కాంటాక్ట్స్ ఉండవు.
శుభకార్యాలకి వాటికి వెళ్ళేటువంటి టైం వాళ్ళకు ఉండదు. నలుగురితో కూర్చుని మాట్లాడే టైం ఉండదు. కేవలము అరణ్యము, ఏకాంతము, గొర్రెలు, ఇదే జీవితం. అలాంటి ఒక వ్యక్తి ఒక ప్రజానాయకుడిగా ఎదగాలి. దేవుడు పిలుస్తున్నారు. నా వల్ల కాదు అంటున్నారు. ప్రభువుకు తెలుసు నీ వల్ల కాదని, అందుకే ఆయన శక్తినిస్తారు. ఇక మీదట భయపడే వ్యక్తివి రాజుల ఎదుట నుంచుని మాట్లాడాలి, అధికారుల ముందు నుంచుని మాట్లాడాలి, ప్రజల ముందు నుంచుని మాట్లాడాలి, నాయకత్వం వహించాలి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడుతున్నావో ఈ పనులు నీ ద్వారా జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ విషయంలో దేవుడు నిన్ను ఏదైనా ఒక పని నిమిత్తము నిన్ను నడిచినప్పుడు, నీ సమస్యలో, నీ ఇబ్బందులో, నీ భయాలో కంటే దేవుని పిలుపుకు లోబడడానికి ఇక్కడ మరి 3 విషయాలు నేను మీకు చెప్తాను. అదేమిటయ్యా అంటే, ద ఫస్ట్ థింగ్, దేవుడు పిలిచిన పిలుపులో ఆ పరిస్థితిని బట్టి నీకు అవగాహన కావాలి. ద సెకండ్, ఏ ప్రజల యొద్దకు వెళ్ళమన్నావో ఆ ప్రజల యొక్క అవసరత ఏంటో నీకు తెలియాలి. ఇక్కడ 35, 36 వచనాల్లో వారు అంటున్నారు, అయ్యా ఈ ప్రజలు చాలా పొద్దుపోయింది, పట్టణానికి పంపిస్తే వారు అక్కడ భోజనాన్ని కొనుక్కుంటారు, వాళ్ళు ఏదో పడతారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసాయి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు కదా, ప్రజల అవసరాలను తెలుసుకుని ఉండాలి. నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఆ ప్రభు కార్యాన్ని సఫలపరచాలి అంటే దేవుడు చెప్పిన 2 ఆజ్ఞల్లో ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి. అలాగే 2వ ఆజ్ఞ ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే ఎదటి వ్యక్తి అవసరతను తెలుసుకునేటువంటి జ్ఞానం నీకుందో, కేవలం ఈరోజు మనం దేవుని చిత్తంలో నాకుండేటువంటి జ్ఞానం, నా అవసరత అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుని చిత్తంలో దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో ఎదుటి వ్యక్తి అవగాహన తెలిసి ఉన్నట్లయితే, ఇదిగో ప్రభు నీ ద్వారా ఆ కార్యం జరిగించబోతున్నాడు. ఒకవేళ సేవ చేయాలనుకుంటున్నావా, మంచి చేయాలనుకుంటున్నావా, సత్కార్యము చేయాలనుకుంటున్నావా, నువ్వేది చేయాలనుకుంటున్నప్పటికీ ప్రభు పిలుపులో నువ్వు ఆందోళన కంటే ఆ పరిస్థితి మీద అవగాహన పెంచుకోవాలి. అక్కడ నా అవసరం ఏముంది, నేను ఏ రీతిగా నేను చేయగలుగుతాను, ఈ అవసరత బట్టి అవగాహనకు వచ్చే ప్రయత్నం చేసినట్లయితే, నువ్వు చేయగలిగినటువంటి స్టడీ, నువ్వు చేయగలిగినటువంటి పనిని గురించి అవగాహనకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. చాలా మంది దాని మీద దృష్టి పెట్టుకోకుండా తన సామర్థ్యం మీద, తన బలహీనత మీద, తన వ్యతిరేకం మీద ఇలాగ ఎక్కువగా చూడటం బట్టి ముందుకు వెళ్ళలేకపోతారు. రెండవది మనం చూసినట్లయితే, నీ దృష్టి ప్రభు ఏదైనా నీకు అప్పగించబడినప్పుడు ఆ పనిలో నీ దృష్టి దేని మీద ఉండాలయ్యా అన్నట్లయితే, అవరోధాల మీద కాకుండా నీ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి, సాధ్యాసాధ్యాల మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఒక పని మనం చేయాలనుకుంటున్నాం. సాధారణంగా ఒక పని మనం చేయాలి అనుకుంటే చాలా మందిలో ఉండే అవగాహన ఏమిటంటే, ఆబ్స్టికల్స్ మీద, అవరోధాల మీద, అడ్డంకుల మీద, ఈ పని నేను ఎందుకు చేయలేనో, ఏ అవరోధాలు ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో ఈ పని ఆగిపోతుందో, ఏ పరిస్థితులు ఆటంకపరుస్తాయో దాని మీదే దృష్టి ఉంచుతారు. కానీ జరగవలసిన పని మీద ఉంచరు. అంటే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, సాకులు చెప్పడానికి ఉపయోగపడుతుంది, నెపం వేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రభు చెప్తున్నారు, అవరోధాల మీద కాదయా, ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టు, సాధ్యాసాధ్యాల మీద నువ్వు దృష్టి పెట్టు. ఎప్పుడైతే సాధ్యాసాధ్యాల మీద దృష్టి పెట్టావో ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రతి అవరోధాన్ని తొలగించువాడు ఆయన, ప్రతి ఆటంకాన్ని తొలగించువాడు ఆయన. అలాంటప్పుడు నువ్వు సమస్యల కొరకు నువ్వెందుకు బాధపడుతున్నావు? యుద్ధము యెహోవాదే, యుద్ధం చేసేవాడు ఆయనే. ప్రతి అవరోధాన్ని, ప్రతి వ్యతిరేకతను, ప్రతి విమర్శను, ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగించి నిన్ను ముందుకు నడిపించటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారయ్యా? కారణాలు చెప్తున్నారు, అవరోధాలు చెప్తున్నారు, ఆటంకాలు చెప్తున్నారు. ఏమిటి ఆటంకం? ఇక్కడ మనం చూస్తే, అయా వారు వేలల్లో ఉన్నారు, 200 దేనారములు ఆదాయం కావాలి, ఇప్పటికిప్పుడు ఎక్కడవుతుంది? ప్రభు చెప్పారు వారికి భోజనం పెట్టండి. ప్రభు చెప్పినప్పుడు భోజనం పెట్టండి అన్నప్పుడు ప్రభు మాటలను బట్టి, అయా ఏం వడ్డించమంటారు, ఏ ఆకులు వేయాలి, మంచులు పెట్టమంటారా, ఎలా కూర్చోబెట్టమంటారా? ఎందుకనంటే ఆయన చెప్పారు. కానా వివాహంలో అక్కడుండే పనివారితో మరి అంటున్నారు, అయా ఆయన మీతో చెప్పునది చేయండి, దట్స్ ఆల్. ఇంతమందికి ద్రాక్షరసం ఎక్కడొస్తుంది, ఇంతమందికి ద్రాక్షరసం ఎలా తయారు చేయాలి, ఎక్కడ కొనాలి, సమయం ఎంత పడుతుంది, ఇది కాదు. ఆయన మీతో చెప్పునది చేయండి.
ఆయన చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఈ రాతి బాణలు ఉన్నాయే, ఈ రాతి బాణలు వాటి యొక్క నింపుదలకు నీళ్లు పోసేయండి అంతే, ఆయన మీతో చెప్పునది చేయడి. దీన్నే సంపూర్ణ సమర్పణ అంటారు, దీన్నే విధేయత అంటారు, దీన్నే విశ్వాసము అంటారు. అలా దేవుడు చెప్పిన పనులు మానవ రీతిగా కష్టసాధ్యంగా ఉండొచ్చేమో కానీ మానవులకు అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు చక్కపరచగలిగిన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక పనికి ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే మీలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవరోధాన్ని అధిగమించటానికి ప్రయత్నించండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే నీ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయో దానిని ఉపయోగించటానికి, దేవుడు చెప్పిన పనికి నీ దగ్గర ఏ వనరులు ఉన్నాయో అది ఉపయోగించటానికి ప్రయత్నించాలి. మేబీ నీ దగ్గర దూర ప్రయాణం చేయవలసింది ఉంది, కానీ నీ దగ్గర వాహనం లేదు, ఏ సదుపాయం లేదు. నడవటం ప్రారంభించు. అయ్యో ఆ పని చేయాలి అంటే లక్షలాది రూపాయలు ఉండాలి, కానీ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయా, దానితోనే పని ప్రారంభించు. అయ్యా నా శక్తి ఈ పని చేయాలంటే సుమారుగా ఒక 100 మంది ఉండాలి, నా ఒక్కడితో ఎక్కడి పని అవుతుంది, నీతోనే పని ప్రారంభమవుతుంది. నీ పరిధిలో నువ్వు చేయటం ప్రారంభించు. నీ దగ్గర ఏ వనరు ఉందో దానిని ఉపయోగించటం ప్రారంభిస్తే ఆ పనికి దేవుని శక్తి ఆసరా లభిస్తుంది. ఎందుకంటే దేవుడు పని చేయమని చెప్పాక నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడని ఎప్పుడు అనుకోవద్దు. వన్స్ నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో ఆ పనికి దేవుని సహాయము, తోడ్పాటు ఎప్పటికీ ఖచ్చితంగా తోడవుతుంది. కనుక దేవుని చిత్తంలో వీరు చేయవలసిన పని ఏమిటయా అంటే వారు వనరులను జోడించాలి. అక్కడ ఎక్కడైనా సరే రొట్టెలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా అనౌన్స్ చేస్తున్నారు, అబ్బాయి ఎక్కడైనా రొట్టెలు చేపలు ఉంటే పట్టుకురండి. వెతికారు. ఎంత దొరికింది వాళ్ళకి? 5 రొట్టెలు 2 చేపలు దొరికింది. వారు వెతుకులాడుతూ ఆ రిసోర్సెస్ సరిపోతుంది. కనుక దేవుడు ఒక పనిని నీకు అప్పగించారు అని అంటే ద ఫస్ట్ లైన్ నువ్వు చేయగలవనే అర్థం. ఒకవేళ ఎవరైనా మనల్ని అప్పడిగారే అనుకుందాం, మనకి ఎలా అనిపిస్తుంది? ఏమండి నా వల్ల అవుతుందా, నా స్థాయి ఏమిటి, నన్ను అడుగుతున్నారు, ఇలా చెప్తూ ఉంటాం కొన్ని సహాయాలు. నేను ఎంతటి వాడినండి, మీరు ఈ సహాయం అడిగితే నేను ఎక్కడ చేయగలనండి. కానీ దేవుడు గనక నిన్ను ఒక పని చేయమని చెప్పారు అని అంటే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతా. దేవుని మాటలకు నువ్వు లోబడవలసిందే. దేవా నువ్వు చెప్పావు అని అంటే నన్ను విడిచిపెట్టవు, దేవా నువ్వు నాకు చెప్పావు అని అంటే నన్ను బలపరుస్తున్నావు. కనుక ప్రియులారా, ఈ రెండో విషయంలో దేవుడు మిమ్మల్ని ఏదైనా చెప్పినప్పుడు చేయగలరు. ఇక మూడవ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఏదైనా చేయగలరు. రైట్, ఏమిటండి? దేవుడు మీకు తోడుగా ఉంటే ఏదైనా చేయగలరు. జాగ్రత్త గమనించాలి. మొదటి అంశము సమస్త మానవాళిని కనికరము చూపగలిగిన ప్రేమించే దేవుడు అని తెలుసుకున్నాం. రెండవది, దేవుడు ఒక పనిని నీకు అప్పగిస్తే ఆ పనిని నువ్వు చేయగలవని అర్థం. ఇక మూడవది మనం చూస్తే దేవుని తోడు మనకుంటే మనం ఏదైనా చేయగలం. రైట్ కదా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం వెళుతూ ఉన్నారు. ఆయన వారితో పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నడుస్తున్నారు గనుక వారు ఏమైనా చేయగలుగుతారు. ఏ శత్రువునైనా జయిస్తారు. ఆహారం లేని చోట మధురమైన ఆహారం తింటారు, నీళ్లు లేని చోట మధురమైన నీళ్లు తాగుతారు. వారు ఏమైనా చేయగలుగుతారు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. వారు అరణ్య ప్రయాణం చేశారు, కానీ అరణ్యములో చక్కని ఏర్పాట్లు చేయబడ్డాయి. వారి మార్గాలు సరళము చేయబడ్డాయి. అయ్యా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఏం చేయాలి? ఇదిగో టెక్నాలజీ ఉందంటే బోట్లు కావాలి, ఓడలు కావాలి, నీటి ప్రయాణానికి ఏర్పాట్లు ఏమొద్దు. దేవుడికి తోడుగా ఉన్నాడు కనుక సముద్రం 2 పాయలు అయిపోతుంది. నువ్వు బోట్లా, ఓడలా, షిప్లా ఇవేమీ పెట్టుకోవద్దు. దేవుడికి తోడుగా ఉన్నాడు కనుక అదేమవుతుందయ్యా అంటే సముద్రము 2 పాయలు అయిపోతుంది. అయా 1000 మంది ఉన్నారు, ఆహారము, కంగారు పడొద్దు, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. మాంసాహారం కావాలి, కష్టపడొద్దు, ఆకాశం నుంచి పూరేళ్లు కురుస్తాయి. ఏదైనా సరే, ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి, దేవుని మందసం వారికి తోడుగా ఉంది కనుక. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యమే. నువ్వు చేయగలుగుతావు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యమే అంటున్నారండి. ఆయన తోడుగా ఉండి నేను అన్ని పొందుకోవాలి అని అంటే నేనేం చేయాలి? ఇది అసలైన ప్రశ్న. ఇదే కదా, ఇలాంటి ప్రశ్న వేయాలి. దానికి గల ప్రశ్న ఏమిటయా అంటే మనము
నీ దగ్గర ఉన్నది దేవునికి అప్పగించాలి. ఇందాక మనం అనుకున్నాం ప్రారంభ పాఠం, దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం అని. దేవునికి ఇవ్వటం ద్వారా ఆశీర్వాదం అనేటువంటి అంశంలో మొదటగా దేవుడు సమస్తము చక్కబరచగలిగిన దేవునికి నువ్వేమిస్తున్నావు? వీరి దగ్గర అద్భుతం ఏమిటి? అయా, ఒక అద్భుతం జరగాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరి దగ్గర ఆహారం ఉంది, పెట్టండి ఆహారం. దానితోనే ప్రభు ప్రారంభిస్తారు. నీ దగ్గర ఏది ఉంటే దాంతోనే. నువ్వు లేదు అన్నావా, ఆహారం లేదు. అక్కడ ఉంది అనే అంశంకి వచ్చారు కనుకే 5,000 మంది పురుషుల కంటే అధికంగా ఆహారం పొందారు. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు సంపాదించారు. వెతికారు. కొన్ని పత్రికల్లో కొన్ని సువార్తల్లో బాలుడని వ్రాయబడింది, ఇక్కడ లేదు. అయితే ఒక చిన్న పిల్లవాడు లంచ్ బాక్స్ అనొచ్చది. ఒక పిల్లవాడు తినే ఆహారం అంటే పెద్దవాళ్ళకి సరిపోనటువంటిది అనొచ్చు. పెద్దవాళ్ళకి సరిపోనటువంటి చిన్న పిల్లవాడు తినే ఆహారం వరకు దొరికింది, అది తీసుకొచ్చారు. ప్రభు ఆజ్ఞ ఏమిటి? మీరు ఆహారం పెట్టండి, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఈ ప్రశ్న ఎలా కనిపిస్తుందో చెప్పండి. 5,000 మందికి సరిపడే ఆహారాన్ని ఆయన మమ్మల్ని పెట్టమంటున్నాడు, మేమెక్కడ పెట్టగలం? కానీ ప్రభు ఉద్దేశం వేరు. నీ దగ్గర ఏది ఉందో అది అప్పగిస్తే అది ఫలింపబడుతుంది, అది విస్తరించబడుతుంది, అది దీవెనిగా మార్చబడుతుంది. అది 5 రొట్టెలు 2 చేపలే కావచ్చు, కానీ వేలాది మందికి విస్తరింపబడుతుంది. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ దగ్గర ఉండేటువంటి కొద్దిపాటి సమయాన్ని దేవునికి ఇస్తే అది ఫలింపబడుతుంది. నీ దగ్గర ఉన్న వనరులు, నీ దగ్గర ఉన్న టాలెంట్, నీ దగ్గర ఉన్న తలంతు ఏదైనా సరే దేవునికి ఇస్తే అది ఫలింపబడుతుంది. ఈరోజు దేవుడు నిన్ను విస్తరింపబోతున్నాడు. కొన్నిసార్లు మనం ధైర్యం చేసి ఇవ్వలేకపోతూ ఉంటాం, ధైర్యం చేసి సహాయం చేయలేకపోతాం, ధైర్యం చేసి హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, తలంతులు ఇవ్వలేకపోతున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, మనకు ఉండేటువంటి వచ్చే కష్టార్జితంలో దేవునికి కానుకలు ఇవ్వలేకపోతున్నాం. ఇలా ఏదైనా ఇవ్వటం వలన జరిగే ఉపయోగం ఏం జరుగుతుందయ్యా అంటే అది కేవలము ఒక చిన్న పిల్లవాడి ఆహారము ఏ విధంగా మార్చబడింది? అనేక వేల మంది ఆహారంగా మార్చబడింది. సో నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే అందులో నువ్వు పార్ట్ అయి ఉండాలి, అందులో నీ భాగం ఉండాలి. దేవుని యొక్క అద్భుతంలో మానవ ప్రయత్నం అనేది ఇదే. మానవుడిగా నీ ప్రయత్నాన్ని నువ్వు దేవుని సన్నిధిలో చేసినప్పుడు అది దేవుడు ఆశీర్వదించి నీకు ఇవ్వబోతున్నారు. అందుకని ఈ 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటిది దేవుడు ఏదైనా చేయగలడు ఎప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు కదా. దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ఎప్పుడు తెలుసా? నీ యొక్క విశ్వాసము భాగమైనప్పుడు, నీ తలంతు భాగమైనప్పుడు, నీ భాగం అందులో ఉన్నప్పుడు అది వేలాది మందికి ఆయన చేయగలడు కదా. ఇక రెండవదిగా దేవుడు తన పనిని చేయనివ్వాలి, ఆటంకపరచకూడదు కదా. ప్రభు ఒక పనిని చేయాలని ఇష్టపడుతున్నారు. అదేమిటో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పెట్టాలని ప్రభు ఇష్టపడుతున్నారు. వెరీ సింపుల్. అది ఎన్ని వేల మంది అయినా ప్రభు తన పని చేయాలి అనుకుంటున్నారు. కానీ శిష్యులు ఏం చెప్తున్నారు? ప్రభువా వారిని పంపేసాయి, ప్రభువా 200 దేనారాలు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభువా ఇది అసాధ్యం, ప్రభువా ఇది జరగని పని, ప్రభువా. నీలో అవిశ్వాసమే ప్రభు అద్భుతాలను ఆపేస్తుంది. నీలో ఉండేటువంటి ఆ అపనమ్మక మాటలే దేవుడు నీలో పని చేయటానికి అవరోధం ఏర్పడుతుంది. ప్రభువుని పని చేయని నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చూడటానికి విశ్వాసంతో కనిపెట్టుకో. ప్రభు పని చేయటం ప్రారంభిస్తారు. ప్రభు పని చేస్తానన్నప్పుడు నీకు బాధ ఏంటి? నీకు సమస్య ఏమిటి? మానవ మాతృడుగా నీకుండేటువంటి అనుభవాలను బట్టి నీకుండే లెక్కలు నీకుంటే ప్రభు వాటికి అతీతుడు. వారి యొక్క ఆలోచన తప్ప రైటా అంటే మానవ ఆలోచన ప్రకారము ఇది సరైనదే, మనకు సిద్ధపాటు లేదు, ఏర్పాటు లేదు, వంట పాత్రలు లేవు, దినుసులు లేవు, వండేవాళ్ళు లేరు, సమయం లేదు, ఎస్టిమేషన్ లేదు, ఇప్పటికిప్పుడు ఎక్కడ చేయగలం ప్రభువా, ఎవరి మానాన్ని వాళ్ళు పంపేస్తాయి. మానవుడిగా అది నీకు న్యాయమేమో, కానీ దేవునిగా ఆయన చిత్తానికి వ్యతిరేకమైంది. ఆయన చేయగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? ఆయన తన పనిని తాను చేయనివ్వాలి. ప్రభువా నువ్వు పని చేయటం ప్రారంభించావు, నీ పనికి నా విశ్వాసం, నీ పనికి నా ఆరాధన, నీ పనికి నా హృదయాన్ని నేను సమర్పిస్తున్నాను. నాకు ఏది కలిగి ఉందో ఆ పని నిమిత్తము నేను ఖర్చు పెట్టడానికి, ఆ పని నిమిత్తం నీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ నువ్వు అవరోధ పడితే ఆ పని ఇప్పటికీ జరగదు. ఇదే సందర్భాన్ని మనం రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. సారేపాతు గ్రామం దగ్గరికి వెళ్ళాక ఏలియా అమ్మా తన కుమారుడికి తనకి చివరి భోజనం
ఒక చిన్న అప్పం కాల్చుకోవడానికి కట్టెలేరుకుంటుంది ఆ పేద వెధవరాలు. అమ్మ నాకు భోజనం పెట్టమ్మా. ఆమె అంటుంది, అయ్యా నాకు నా కుమారుడికి చివరి ఆహారం ఉంది. నీ జీవితంలో అద్భుతం చూడాలా, నీ దగ్గర ఉన్నది పెట్టు. నీ దగ్గర ఉన్నది పెడితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. మనం అనుకుందాం, ఇన్ కేస్ అదే సారేపాతు వెధవరాలు నా దగ్గర లేదు నీకు పెట్టడానికి అని వెళ్ళిపోయి ఉంటే అక్కడ జరిగిన సంఘటన మనం మరోలా ఊహించుకోవచ్చు. కానీ ఆమె విశ్వాసం ఆమెను ఏ రీతిగా ప్రేరేపించిందో మనకు తెలియదు. కానీ తనకున్న కొద్దిలోనే ఆ దైవజనునికి పెట్టడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే ఆ దైవజనునికి పెట్టిందో కరువు దినములన్నిట సమృద్ధి చూసింది, విస్తారమైనటువంటి దినములు సమృద్ధి చూసింది. ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. విస్తారమైన దినం. నీకు కలిగిందే, నువ్వు చేయగలిగిందే ప్రభుకి ఇస్తే అది ఆశీర్వాదం. వాస్తవానికి మనం అనుకుందాం, ఈనాటి ప్రస్తుత ప్రపంచంలో లాగా అయా నేను మొహమాట పడుతున్నాను, మాకేదో ఇంత రొట్టె ఉంది, దైవజనుడు వచ్చాడు, దైవజనుడికి భోజనం పెట్టాలంటే ఎలా పెట్టాలండి? బిర్యానీ ఉండాలి, చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, గారెలు ఉండాలి, ఇంకొకటి ఉండాలి. ఆ మాత్రం పెట్టి నేను ఆయన ఏం సిగ్గుపరిపిస్తానండి? ఆ మాత్రం దానికి నేను సిగ్గుపడి పెట్టకపోతే ఆమె పరిస్థితి ఏమై ఉండేది? నీ దగ్గర ఏది ఉంటే అది దేవునికి ఇవ్వటానికి వెనకాడకుండా ముందుకు వెళితే విస్తారమైన అద్భుతాన్ని చూస్తావు. మరొక అద్భుతాన్ని, ఇలాంటి అద్భుతాన్ని చూపించి నేను ముగిస్తాను. రండి, రాజుల 2వ గ్రంథంలోనికి వస్తే ఎలీషా చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు బయల్షెయాల నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమని. అయితే అతను పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవు ఇచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞాపించాను. పనివాడు వానికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత మిగిలిపోయింది. 20 రొట్టెలు ఉన్నాయి, సుమారుగా 100 మంది ఉన్నారు. ఎక్కడ సరిపోతాయ్యా? మొహమాటం పడతాం, తక్కువ భోజనం పెట్టకపోతేనే మంచిది, తగుదునమ్మా అని పెట్టామంటే సరిపోకపోతే ముఖం మీద చీ అంటారు. వద్దు అని అంటే యెహోవా నామమును పెట్టవయ్యా, నువ్వు మొదలుపెట్టు. అంతా పెడితే మిగిలిపోయిందట. దేవుడు కార్యాలు ఎప్పుడు చేస్తారో తెలుసా? నీ దగ్గర ఉన్న దాంతో, నీ వరలతో నువ్వు ప్రారంభించాలి. దేవుని పనిని ఆటంకపరచకూడదు. నీ దగ్గర ఉన్నటువంటిది సమర్పించినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని జరిగించగలుగుతారు. కనుక ప్రియులారా, ఇక్కడ నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చినట్లయితే అది విస్తరింపబడుతుంది. 3 అంశాలు మనం చూసాం. 3 అంశాలు ఏంటో చెప్పండి నాకు. మొట్టమొదటిది, దేవుడు అందరి ఎడల కనికరము కలిగిన వారు, అందరినీ ప్రేమించేవారు, అందరి అవసరాలు అక్కర్లు ఎరిగిన వారు. ఈరోజు నువ్వు ఏ అవసరతతో ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావో ప్రభు ఆ కార్యాన్ని నెరవేర్చగలిగిన వాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీ దగ్గర ఉండేటువంటి ఏదైనప్పటికీ కూడా ఆయన నిన్ను కోరినప్పుడు ఆ పని నువ్వు చేయగలవు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రభు నిన్ను ఒక ఆజ్ఞ, ఒక పిలుపుకు నిన్ను లోబడమన్నప్పుడు ఏ విధమైన ఆటంకాలు, అవరోధాలు, సణుగులు, సంశయాలు, ఏ విధమైనటువంటి వెనకంజి లేకుండా ముందుకు వెళ్ళాలి. ప్రభు నిన్ను పిలిచారు అని అంటే నువ్వు చేయగలవనే దాని అర్థం. మూడవదిగా, దేవుడు ఏదైనా నీ జీవితంలో సాధ్యపరచగలిగిన వాడు. కనుక ప్రియులారా, ఈ 3 అంశాలను బట్టి ఆత్మీయంగా ఒకవేళ ఏది కోల్పోతున్నామో, ఏది విశ్వాసం లేకుండా ఉంటున్నామో, ఏది దేవుని చిత్తంలో ఎదగలేకపోతున్నామో వాటన్నిటినీ అధిగమించటానికి దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవా, మహోన్నతుడా, జీవాధిపతి, నాయన శ్రేష్టమైన సంగతులతో మాతో మాట్లాడారు. అవును నాయన, మా జీవితాల్లో ఇదిగో